హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. కాకపోతే కొంచెం నీరసంగా ఉన్నాంలేండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట. ఓకేనా? అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి మా అక్క కువైట్ వాళ్ళకి చేపల్ మజ్బూస బిర్యానీ రెండు, వాళ్ళు ఏం చెప్పలా. మా అక్క ఏదో బుద్ధి బుట్టి బిర్యానీ అని అయితే చెప్పింది అనమాట. నాకైతే దానికోసం రెడీ చేస్తుంది. చేపల బిర్యానీ. ఈ చేపలు వచ్చి ఇట్లా దబ్బగా ఉంటాయి. స్పేది అంటారనమాట ఆ చేపల్ని. స్పేది చాలా టేస్ట్ గా ఉంటాయి ఆ చేపలు అయితే. అప్పుడెప్పుడో మా మా మామ మా మామ ఉన్నప్పుడు తెచ్చేవాళ్ళు అనమాట. చాలా టేస్ట్ గా ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత ఇన్ని రోజులకి మళ్ళీ ఇప్పుడు తెచ్చారనమాట. అంటే వీళ్ళు కొంచెం రేర్ గా తింటారు, చేపలు ఎక్కువగా తినరు అనమాట. అందుకు ఈరోజు అయితే మా అక్క చేపల బిర్యానీ అయితే చేస్తుంది. ఎలా చేస్తుందంటే, ఫస్ట్ వీటికి మసాలా అంతా పెట్టేసి మళ్ళీ నానబెట్టి నూనెలో ఎంచుతుంది అనమాట. మా అక్క వచ్చిన తర్వాత అడుగుదాము ఏమేం మసాలా వేసి నానబెట్టింది అనేది. నాకైతే తెలీదు, మా అక్కను అడుగుదాం, చెప్తుంది. రండి అడుగుదాం. వచ్చేసింది. ఏమేమి వేసావుక వీటిల్లో? చేపల్లో మసాలా నేను లేను కదా, నువ్వు నానబెట్టేసావు నేను వచ్చే గుదికి. ఒక్క చెంచా ధనియాలు, పొడి వచ్చి హాఫ్ చెంచా, జీలకర్ర పొడి హాఫ్ చెంచా, చెక్క పొడి హాఫ్ చెంచా, మిరియాల పొడి ఒక చెంచా. అంటే చిన్న చిన్నవి చాయ్ కలుపుకుంటా చిన్న చిన్న చెంచాలు. చిన్న చెంచాలలో హాఫ్ చెంచాలు వేసిన. ఇంకా మామూలుగా అల్లం తెల్లగడ్డ కొంచెం ఒక చెంచా వేసేసాను. ఒక టేబుల్ స్పూన్ పెద్దది, పెద్ద చెంచా. ఈ చెంచా అంత ఉంటుంది. ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్. నిమ్మకాయ అర్ధకాయ నిమ్మకాయ ఉప్పు పిండేసినాం. కలిపేసి నానబెట్టేసి ఒక అర్ధగంట సేపు ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక చేప ఫ్రై అయింది. రెండు చేపలు ఫ్రై అవుతున్నాయి. ఇంకొక చేప పెట్టుకొని ఉంది. అందులోకి ఈ చేపల మధ్యలోకి పెట్టడానికి ఈ ఎర్రగడ్డలు అయితే ఏంచి పక్కన పెట్టుకొని ఉంది అనమాట. అన్నం మీద వేయడానికి హషు అంటారనమాట దాన్ని. అటు హషు అంటారనమాట. హషు అంటే శనగబాడలు. చేపలాకు స్విమ్ అని ఉంటుంది అనమాట. స్విమ్, దాన్ని ఆ ఆకు ఎర్రగడ్డలు అంతా ఏంచి కొత్తిమీర అదంతా చేపల్లో పెడతారు కదా. నిమ్మకాయ పొడి, లూమి, నల్ల నిమ్మకాయ పొడి కొంచెం వేస్తాను అనమాట. ధనియాల పొడి కొంచెం, చెక్క పొడి. ఇట్లా నిమ్మకాయల్లోనే నల్ల నిమ్మకాయలు ఉంటాయి, వాటి పొడి వేస్తామన్నమాట. అన్ని రకాల పొడులు కొంచెం 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 అనమాట. ఒక్కొక్క చిక్క అనమాట. అంటే చెంచాలు కూడా వేయను అనమాట. ఇదంతా కొంచెం కొంచెం చెంచా చూపిస్తాను చూడండి. అంత చెంచా ఇక్కడ ఇడాడ ఉంది కదా, ఈ చెంచా అనమాట. ఈ చెంచాతో అర్ధ చెంచా వేస్తుంది అన్ని మసాలాలు కొంచెం కొంచెంగా. అంటే వీళ్ళ ఫుడ్ కి మసాలా ఎక్కువ ఉండదు, మసాలా ఎక్కువ ఉండకూడదు, అందుకని అట్లా. అలా అయితే ఈ అన్నం వచ్చి చాలా రోజుల తర్వాత అయితే, రోజులు కాదు సంవత్సరాల తర్వాత చేస్తుంది మా అక్క. ఈ 4 సంవత్సరాలు. మా బాబా ఉన్నప్పుడు వచ్చి వారం, పెద్ద బాబా. ఇప్పుడుండే బాబాలు వచ్చి మా బాబా వాళ్ళ కొడుకులు అనమాట. ముందు మా బాబా పెద్ద ఆయన ఉండేదన్నమాట. చాలా బాగా చూసుకునేది. అంటే వీళ్ళు కానీ ఏం తక్కువ ఏం కాదులేండి. కాకపోతే పెద్ద ఆయనే కదా, మాకుండే కష్టాలన్నీ మా బాబాకి చెప్పేవాళ్ళం. ఓపిక్గా విని దానికి మళ్ళీ చెప్పేవాడు అనమాట. ఆ సొల్యూషన్ ఇలా చేసుకోండి, ఇలా తినండి, ఇలా సంపాదించండి, డబ్బు లేకపోతే ఎవరు చూడరు పెట్టరు, మీ బిడ్డలు అంటారు కదా, వాళ్ళు కూడా చూడరు అని. మా బాబా మా మామ ఇద్దరు అప్పుడు బిగ్ బాబా ఉండారు కాబట్టి నాకైతే మా ఈ రోజుకి చెప్పుకుంటూ మేము ఇక్కడికి వచ్చాము. మా నాన్న చనిపోయినప్పుడు ఇట్లా ఫస్ట్ వచ్చేసినాక అమ్మ నాన్న మాత్రం మాకు బాగా చూసుకుంటా ఉన్నారు బాబాయ్. ఇప్పుడు బాబా వాళ్ళు కూడా మాకేం ప్రాబ్లం లేదు, బాగా చూసుకుంటారు. కానీ బిగ్ బాబా అంటే బాబా అనే ఒక ఇది ఉంటుంది కదా, అది మాకు
ఎప్పుడైనా కానీ ఇప్పుడే కాదు ఎన్ని పెద్దోళ్ళు సంవత్సరాలు పెద్దోళ్ళే. అయిపోయినా కానీ మాకు మటుకు బాగా గుర్తుంటది మా బాబాయ్ లోటు అనేది మాకు తెలుస్తా ఉంటది కూడా. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటాడు కదా, కొంచెం కూర్చొని మాట్లాడడం ఇది చెప్తాడు. అట్లందరితో మనం మాట్లాడలేము కదా, కోయట ఇళ్ళలో అంటే చాలా కోయట్ ఇల్లు అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట, కొంచెం కొంచెం ఉండాలి అని. మాకు అలా ఏం లేదు, మా ఎప్పుడైనా కానీ డైరెక్ట్ గా వెళ్ళిపోతాం మా బాబా దగ్గరికి, ఏం కావాలో అడుగుతాము. మాట్లాడుతూ ఉంటాం, హ్యాపీగా ఉంటాం అనమాట. సీరియస్ ఏం లేదు, హ్యాపీగా ఉన్నాం. ఇంతవరకు ఏ రోజు ఒక మాట అన్ని వాళ్ళు కాదు. ఇంతవరకు మేము 10, 11, 12 సంవత్సరాలు అవుతుంది కానీ ఏ రోజు ఒక్క మాట కూడా అన్నారు ఎవ్వరు. ఇప్పటికి కూడా ఎవ్వరు ఒక్క మాట అన్నారు అనమాట. బాగా చూసుకుంటారు, ఇబ్బంది లేదు దేవుడి దయ వల్ల. నేను ఇప్పుడు వచ్చి నా పిల్లలు తింటున్నారు, నా కుటుంబం కూడా నిలబడింది అంటే మా మామ పెట్టిన భిక్ష అనుకోవచ్చు. ఇప్పుడు మా పెద్ద బాబా ఉన్నాడని చెప్పాను కదా, అమ్మ వాళ్ళ భార్య, వాళ్ళు పెట్టిన భిక్ష అనుకోవచ్చు. ఎప్పుడు మర్చిపోము. ఈ రోజు తింటున్నాము, 3 పూట్ల తింటున్నాము అంటే ఆమె పెట్టిన భిక్ష అన్నమాట. అది ఎప్పుడు మర్చిపోను. అట్లా మా అక్క అయితే వాళ్ళకి చేస్తుంది, నేనైతే మాకు టిఫిన్ కోసం అని గుడ్లు పొరుటు చేసుకుందామని తీసుకొని వచ్చాను. నిన్న బయోమెట్రిక్ గురించి అడుగుతున్నారు, ఎక్కడ అది ప్లేస్ అని. బయోమెట్రిక్ వచ్చేసి చువేక్ పోర్ట్ అంటండి. నేను మా ఇంట్లో డ్రైవర్ అని అడిగితే చెప్పారు, ఇది ఎక్కడ మందక అని పేరు అడిగితే చెప్పారనమాట, చువేక్ పోర్ట్ అని. అది మీకు ఎవరైనా తెలిసింటే వెళ్ళొచ్చు, కానీ ఎవ్వరు లేరు, తొందరగా అయిపోతుంది. చాలా తక్కువ మంది, నిన్న మనమే కదా కొన్నింది, ఇంకెవ్వరు లేరు అక్కడ. ఆ పోలీసు వాళ్ళు, అక్కడ ఉండే వాళ్ళ పోలీసు వాళ్ళు మాత్రం ఉన్నారంటే, ఇంకా మేము మాత్రమే ఉన్నాం. అంతా ఒక 20 నిమిషాల్లో అయిపోయింది మాకు. అలా అండి. పొరుడు అయితే చేసేసుకుంటాను. పొరుడే ముందు లేదు, పొరుడు అందరికీ తెలిసిందే కదా, కాకపోతే కుబుస్ లేక కాబట్టి నేనైతే టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి గుడ్లు కూడా తీసుకున్నా. ఇవైతే ఏం చేసుకుంటాం, కోసి పెట్టిన ఎర్రగడ్డలు ఏగుతున్నాయండి. ఇట్లా చేసుకుంటే బాగుంటది అనమాట, కుబుస్ లేక బాగా అనిపిస్తుంది తినడానికి. ఇవి కూడా ఉడికిపోతే గుడ్లు కొట్టి వేసేయడమే. కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలండి. కోడిగుడ్లు, టమాటా వేగిపోయింది, కోడిగుడ్లు కూడా వేసేస్తున్నా. పసుపు, ఉప్పు వేసి ఏం చేసుకొని, ఇందులో వచ్చేసి ఫ్రెష్ కొత్తిమీర, అప్పుడప్పుడు చెట్లో నుంచి తుంచుకొని వచ్చి వేస్తాం కదా, అట్లా కొత్తిమీర వేసుకుంటే మాత్రము సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కుబ్బుసులేకి, అన్నంలేకి కాదు, కుబ్బుసులేకి చేసేటప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటది. అట్లా ఈ రోజు టిఫిన్ ఇదే మాకు అందరి టిఫిన్ ఇదే. కలిపేద్దాం. ఇంకా పొరుటైతే అయిపోయిందండి, చూడండి, పొరుటు రెడీ అయితే అయిపోయింది. ఇందులోకి కుబ్బుసులు వేడి చేసేసుకుందాం. ఇంకా కుబ్బుసులు నేను ఫస్ట్ లో కోయటకు వచ్చినప్పుడు కుబ్బుసులు ఎట్లా వేడి చేసుకోవాలో కూడా భయపడేది అనమాట. గ్యాస్ మీద పెట్టి ఇలా తిప్పేసుకుంటే అయిపోతుంది. క్లినిక్స్ అంటే కాలుతుందేమో చెయ్యి అని వేరే అక్కునింది, నందిని అని. అక్క పేరు ఆనంద కోయటలు వచ్చి నందిని అని పేరు పెట్టారు. అంటే ఇప్పుడు కాదులేండి, ఫస్ట్ లో నేను కోయటకు వచ్చినప్పుడు ఆ అక్క చేసి ఇచ్చేదన్నమాట. చాలా మంచిది, ఎక్కడుందో గానీ ఇప్పటికి చాలా మంచిది. కుబ్బుసులన్నీ ఇట్లా వేడి చేసేసుకోవాలి. గుడ్డు అయిపోయింది, దుర్గా కూడా వచ్చేసింది అనమాట. ఇంకా కూర్చొని అందరం ముందు మా మేడం తీసుకెళ్లి కొంచెం పెట్టేసి మళ్ళీ మేము తింటాం. రెడీ అయిపోయిందండి. ఇంకా స్క్రూ లూజ్ అయిపోయి కూర్చున్నప్పుడు పడాలి కింద డమాల. టిఫిన్ అయితే రెడీ చేసుకొని తినేస్తున్నామా. ఇది ఈరోజు మా టిఫిన్.
అందరూ తినేస్తున్నాం అన్నమాట. ఏమైంది నిన్న కాఫీ తాగిపోవడం వల్ల దెబ్బేసింది అనుకుంటున్నాను నేనైతే. నాకు అదే ఎఫెక్ట్, అదే కడుపులో తిప్పుతా ఉన్నాను. మమ్మల్ని వెనకాలే చేస్తారు వాళ్ళు కూడా సైజుల ప్రకారం చూస్తే. ఓకే అండి, మన వీడియో అయితే ఇంతే. మన వీడియో చూస్తున్నారు కదా, మన వీడియోస్ అన్ని విజిట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియో కన్నా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్.